ఎందుకంటున్నానంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పు చేసింది? 1.24 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం పట్టుమని 365 రోజులు కాలే. నేను మళ్ళీ చెప్తున్నా, పట్టుమని 365 రోజులలో ఒక్క సంవత్సర కాలంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో 1.24 కోట్ల అప్పు చేసింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆఖరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి కూడా 76,000 కోట్ల రూపాయలు బహుశా ఏదో అంత అప్పు ఉంటే కూడా కేవలం 365 రోజులలోనే 1,00,000 కోట్లకు పైచిలకు కూడా అప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఒక యూనివర్సిటీని కట్టిందా, ఒక విద్యాలయం కట్టిందా, ఒక వైద్యశాలను కట్టిందా, లేకపోతే ఒక ఏంది పూర్తి స్థాయిలో ఏది పేదలకు సంబంధించిన వైద్యం కోసం ఏదైనా ఆసుపత్రి నిర్మించారా, పోనీ రోడ్లు వేశారా, ఇందిరమ్మ ఇల్లులు కట్టారా, పేదలకు సంబంధించి ఏమైనా సంక్షేమ పథకాల కోసం వాడి లాంచే ఏమీ లేదు. ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఎవరి జేబులోకి వెళ్ళినాయి అంటే ఇప్పటి వరకు ఆడిట్కు సంబంధించి ఓ ప్రెస్ నోట్ పెట్టి దాని శ్వేతపత్రం రిలీజ్ చేసిన దాఖలాలు కూడా లేదు. దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని ఏం చేస్తున్నారంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఎక్కడికక్కడి కూడా ఆగమాగం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్పినా అంటే ఈ బడ్జెట్ ఎపిసోడ్ని ఎందుకు తెర మీద తీసుకొచ్చినా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా 1,00,000 కోట్ల రూపాయలు 1,00,000కు పైగా కోట్ల రూపాయలను అప్పు చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పేదల వైద్యం పట్ల ఎంత దారుణంగా వ్యవహరిస్తుందండి. పేదల వైద్యం కోసం ఎంత ఘోరమైన పరిస్థితి ఉందో తెలుసా? ప్రభుత్వ దవాఖానాల పట్ల ఎంత దారుణంగా ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో తెలుసా? రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న దామోదర రాజనరసింహ గారు ఇప్పటి వరకు దీని మీద కనీసం పట్టింపు కూడా లేని పరిస్థితి కనబడుతుంది. ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అన్నట్టుగా తెలంగాణ ఉద్యమంలో నినాదాలు చేశాం. కానీ మన ప్రాంతం వాడే మన బిడ్డే తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనారోగ్య బారిన పడిన పేదలందరూ కూడా అనాథలుగా మిగిలిపోతున్నారు. ఎస్, ఇది నేను చెప్పలే, అక్షరాల భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఈటల రాజేందర్ గారు చెప్పారు. ఇగో ఈటల రాజేందర్ ఏమన్నారో సూర్యుని, పేదల వైద్యంపై పట్టింపు లేదా? ఒక్కసారి ఇగో ఇక్కడ సల్లగా చూపెట్టు తెలంగాణ ప్రాంత బిడ్డలకు. ఈయన ఈటల రాజేందర్ మీ అందరికీ తెలవాలి, మల్కాజ్గిరి పార్లమెంట్ నుండి గెలుపొందిన ఈటల రాజేందర్కు సంబంధించి ఏమని స్టేట్మెంట్ ఇచ్చిండో చూడాలి. రేవంత్ ప్రభుత్వానికి సంబంధించి పేదల వైద్యంపై పట్టింపు లేదా? 8 నెలలుగా వైద్య సేవలు నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వంపై ఈటల రాజేందర్ ఆగ్రహం. అల్వాల్ ప్రభుత్వ ఆసుపత్రి పరిశీలించిన ఎంపీ పేద ప్రజలకు వైద్యం అందించడంపై పట్టింపు లేదా? మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన అల్వాల్ ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఇక్కడ ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ పేదలకు మంచి వైద్యం అందించేదని గుర్తు చేస్తారు. పాత బిల్డింగ్ స్థానంలో కొత్త బిల్డింగ్ కడితే మెరుగైన వైద్య సేవలు అందించవచ్చని భావించామని తెలిపారు. కానీ కొండ నాలికకు మందేస్తే ఉన్న నాలిక పోయినట్లుగా బిల్డింగ్ పూర్తి చేసిన కాంట్రాక్టర్కి బిల్లు రాలేదని తాళాలు వేసుకోవడంతో 8 నెలలుగా వైద్య సేవలు నిలిచిపోయాయని తెలిపారు. ఈ రోజే తాను వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడి ఆసుపత్రిని వెంటనే ప్రారంభించేలా చూస్తానని స్థానికులకు హామీ ఇచ్చారు. స్టాఫ్ను కూడా సంపూర్ణంగా నియమించి వైద్య పరికరాలు తెప్పించి పేద ప్రజానికానికి కూడా వైద్యం అందించేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ఎవరండి? ఒక ఎంపీ అండి. ఇప్పుడు ఏ పార్టీ అయితే మనకేంది, ప్రజల పక్షాన ఎవరు పోరాటం చేస్తే శభాష్ అంటాం. ఇప్పుడు ఈటల రాజేందర్ను కూడా శభాష్ అంట. ఎందుకు అంటే ఈ తెలంగాణలో వైద్యానికి సంబంధించి ఎంత దారుణంగా ఉంది, ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఎంత అధ్వానంగా మారిపోయింది. కనీసం రోగుల పట్ల కూడా ప్రభుత్వం స్పందించడం కరువైపోయిందంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుంది బిడ్డలారా? నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మళ్ళీ ఆలోచించండి. ఈరోజు 1,24,000 కోట్ల రూపాయలు, ఇప్పటికే 1,30,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అప్పు దాటిపోయిందని నాకైతే సమాచారం ఉంది. దాంతో పాటుగా ఆ 1,30,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఏం చేసిల్లా బడ్జెట్ను? ఇక్కడ పేదలేమో వైద్యమో నారాయణ అంటూ మొత్తుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఆఖరికి భారతీయ జనతా పార్టీ ఎంపీకి సంబంధించిన ఈటల రాజేందర్ కూడా వచ్చి ఆగ్రహాన్ని వ్యక్తం చేసిల్లు. మరి మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఎక్కడున్నారండి? సార్, మీరు ఇప్పటివరకు ఎన్ని ఆసుపత్రులు రివ్యూ చేశారు? ఎన్ని ఆసుపత్రులలో పర్యటించారు? ఎన్ని ఆసుపత్రులకు సంబంధించి ఎక్విప్మెంట్ అందించారు? ఎన్ని ఆసుపత్రులలో స్టాఫ్లను పూర్తి స్థాయిలో ఫుల్గా నియమించారు, సంపూర్ణంగా నియమించారు? దాంతోపాటుగా ఎక్కడెక్కడ ఆసుపత్రులు ఉన్నాయి, వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఏంటి, వాటి అవసరాలు ఏంటి, ఎన్ని తీర్చాలనుకున్నారు, ఎన్ని సమీక్ష సమావేశాలు చేశారు? దానికి సంబంధించి ఇప్పటివరకు ఏమైనా లెక్కపత్రం ఉందా సార్? పోనీ ఇప్పటి వరకు మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే సూపరింటెండెంట్లతో ఎన్ని మీటింగ్లు పెట్టిళ్ళు సార్? అసలు రియాలిటీ ఇది సార్.
పేదల పరిస్థితి ఇది, పేద రోగుల పరిస్థితి ఇది. వైద్యమో నారాయణ అనేటట్టు అయిపోయింది ఈరోజు పేదల పరిస్థితి. నేను ఎందుకు ఈ విషయాన్ని పదే పదే చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు పూర్తి స్థాయిలో తెలంగాణ వైద్యం లేక చాలామంది ప్రాణాలు పోతున్న పరిస్థితి కనబడుతుంది. చాలా చోట్ల ఎక్విప్మెంట్ అందుబాటులో లేదు, చాలా చోట్ల కూడా సంపూర్ణంగా కూడా వైద్యులు లేకపోవడం వల్ల అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంతకంటే దారుణమైన పరిస్థితి, ఇంతకంటే అధ్వానమైన పరిస్థితి, ఇంతకంటే అన్యాయమైన పరిస్థితి, ఇంతకంటే అక్రమమైన పరిస్థితి ఇంకేమైనా ఉంటుందా? 1,30,000 కోట్ల రూపాయలను అప్పు చేసి ఆ పైసలన్నీ ఎవరి జేబులోకి వెళ్ళిళ్ళు? దాని మీద ఏమైనా శ్వేతపత్రం రిలీజ్ చేస్తారా? ఆ పైసలన్నీ ఎక్కడికి పోయినో చెప్తారా? రాష్ట్ర ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పగలుగుతారా? నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నా అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, దయచేసి మీరు ఆలోచించాలి. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనీసం వైద్యం అందించలేని పరిస్థితులలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇంతకంటే ఘోరం, ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఇంతకు మించి ఇంకేం చేయగలుగుతాం ఒక్కసారి ఆలోచించండి. ఇక మరో బాధాకరమైన విషయం మీ అందరికీ కూడా తెలవాలి. నిన్న మొన్నటి వరకు తెలంగాణలో